హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి 10 కాయలకి మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను అనమాట. మీడియం సైజ్ మామిడికాయలు, మరీ పెద్దవి కావు చిన్నవి కావు, మీడియం సైజ్ 10 మామిడికాయలు పక్కా కొలతలతో అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయలు తడి లేకుండా తూడ్చి శుభ్రమైన క్లాత్ తోటి తుడిచిపెట్టుకోవాలి. ముక్కల పైన పొర ఉంటుందండి, ఆ పొర తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. టీ గ్లాస్తో అయితే చూపిస్తున్నాను మెజర్మెంట్స్. ఇలా చూపించినట్టుగా టీ గ్లాస్ తోటి ఒక 2 టీ గ్లాసుల ఆవపిండి వేసుకోవాలి. 10 కాయలకి ఆవపిండి 2 గ్లాసులు. 1 టీ గ్లాసు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి, మెంతులు తక్కువగా తీసుకొని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి, 1 టీ గ్లాస్ వేసుకోవాలి. కారం అయితే 10 కాయలకి 10 టీ గ్లాసుల కారం అయితే తీసుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది. వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలి. మనం ఇంట్లో పట్టించుకున్న కారం అయితే ఉప్పు తక్కువగా పడుతుంది. ఉప్పు లేని కారం అయితే మనం ఎంత కారం తీసుకున్నామో అంత సగం ఉప్పు తీసుకొని మిక్సీకి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మనం 2 కాయలు తీసుకున్నాం అనుకోండి, 2 కాయలకి 1 కాయకి 1 టీ గ్లాస్ కారం చొప్పున 2 కాయలకి 2 టీ గ్లాసుల కారము అలా వేసుకోవాలి. నూనె అయితే 1.5 లీటర్ నూనె పడుతుంది, పల్లీల నూనె. అలాగే 1 టీ గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. నూనె పోపెట్టుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపైన తర్వాత నూనె చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. మీకు 2 కాయలైనా ఒకవేళ పచ్చడి పెట్టాలనుకుంటే పక్కా మెజర్మెంట్స్తో అయితే 2 కాయలకి 2 టీ గ్లాసుల కారము, ఒక 4 టీ స్పూన్ల ఆవపిండి, 2 టీ స్పూన్ల మెంతిపిండి వేసుకోండి. ఆవపిండిలో సగం మెంతిపిండి వేసుకోవాలి, మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి. 1 కాయకి 1 టీ గ్లాస్ కారము, 2 టీ స్పూన్ల ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి. అలాగే 2 కాయలకి 2 టీ గ్లాసుల కారము, 4 టీ స్పూన్ల ఆవపిండి, 2 టీ స్పూన్ల మెంతిపిండి. ఇలా ఇంకా మీరు ఎన్ని కాయలు పెడితే అలా వేసుకోవచ్చు. 4 కాయలకి 5 కాయలకి. చాలా టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి. మనం బయట కొనే పచ్చళ్ళ కంటే మనం ఇంట్లో చేసుకునే పచ్చడి టేస్ట్ మామూలుగా ఉండదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.